నమస్తే, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. తెలంగాణలో నిరుద్యోగుల ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే గాంధీ భవన్లో దీనికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేయగా ఎక్కడక్కడ నిరుద్యోగులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి, అలాగే అశోక్ సార్ పైన కావచ్చు ఇతరులపైన కేసులు కూడా వేసిన పరిస్థితి. ఎందుకంటే దీనికి సంబంధించి సెంట్రల్ లైబ్రరీలో కూడా మొన్న అద్దంకి దయాకర్ వచ్చి ఖచ్చితంగా 2-3 రోజుల్లో మీకు ప్రభుత్వం నుంచి మీ సమస్యలను తీసుకెళ్ళి ఖచ్చితంగా మీకు మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరిగేలా మేము కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా పాల్గొంటామని చెప్పి కూడా మాట్లాడే పరిస్థితి. అయినా కూడా అద్దంకి దయాకర్ ఇప్పటికీ దానికి సంబంధించి సమాధానం రాకపోవడంతో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా చలో గాంధీ భవన్ పిలుపునిచ్చి ఈ నిరుద్యోగులు కావచ్చు అశోక్ సార్ పెద్ద ఎత్తున కూడా గాంధీ భవన్కి వెళ్తే ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి. అసలు అశోక్ సార్ని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది, దీనికి సంబంధించి ఎటువంటి కేసెస్ పెట్టారు, ఈ నిరుద్యోగులంతా మరి అసలు ఏం చేద్దాం, ప్రభుత్వం అసలు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి పూర్తి విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అశోక్ సార్ ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే మిత్రమా. సార్ ఏంటి సార్, మీరు పెద్ద ఎత్తున కూడా ఎన్నో ఉద్యమాలు చేస్తూ వస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ధర్నా చౌక్లో ప్రోగ్రామ్ పెట్టారు. అలాగే సెంట్రల్ లైబ్రరీకి కూడా అక్కడ చర్చా వేదిక కూడా నడిచింది. అద్దంకి దయాకర్ 3 రోజులు కూడా ఖచ్చితంగా మీకు మీరు న్యాయ పోరాటం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పిన పరిస్థితి. అయినా కూడా కనీసం ఏమన్నా అతని నుంచి కాల్ కానీ ఏమైనా మెసేజ్ కానీ వచ్చిందా సార్ దీనికి సంబంధించి? అద్దంకి దయాకర్ వల్ల ఏం కాదని చెప్పేసి మాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన కేవలం 3 రోజులలో నేను ముఖ్యమంత్రితో మాట్లాడిస్తా అని చెప్పారు. అయినా మేము 15 రోజులు టైం ఇచ్చాం. నిన్న 12వ తారీఖు కూడా చలో గాంధీ భవన్ అంటే మేము చలో గాంధీ భవన్ పిలుపునిచ్చిన ఉద్దేశం ఏంటంటే నోటిఫికేషన్లకు సంబంధించి ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకురావాలి, ఒత్తిడి తేవాలన్న ఉద్దేశం తప్ప ఏదో ఆడబోతే ఇట్లా చేయాలి అట్లా చేయాలన్న ఉద్దేశం ఏమి కాదు, ముట్టడి చేయాలన్న ఉద్దేశం కాదు, శాంతియుతంగానే పోవాలనేది మా కాన్సెప్ట్. కానీ మేము పోయింది ఆడికి 100 మంది పోతే పోలీసులు 1000 మందిని పెట్టారు. మొత్తం బారికేడ్లు, మొత్తం గేటు దగ్గర జస్ట్ నేను ఇట్లా బస్సు దిగినో లేదో వితిన్ ద నిమిషంలో నన్ను ఎత్తేసి లోడబడేయడం జరిగింది. అంటే ఎందుకు వీళ్ళు ప్రజాప్రభుత్వం అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఆమిచ్చి ఇయర్ క్యాలెండర్లు ఇచ్చి రాహుల్ గాంధీని రప్పించి రేవంత్ రెడ్డి సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోకి వచ్చి సిటీ సెంటర్ లైబ్రరీలోకి వచ్చి నిరుద్యోగులంతా వాళ్ళందరినీ మొబిలైజ్ చేసి మేము ఈ కేసీఆర్ గవర్నమెంట్ ఆయన ఒక ఉద్యోగం తీసి అందరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ నిరుద్యోగులు నిండా ముంచుతూ ఉన్నారు. పైగా 60,000 ఇచ్చినాం 70,000 ఇచ్చినాం. మీరు ఆ ఉద్యోగాల నియామక పత్రాలకు సంబంధించి కరెక్షన్ చేశారు. మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తే మీ ఉద్యోగాలు అవుతాయి, కానీ గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు మీ ఎట్లయితాయి? పైగా గతంలో ప్రిపేర్ అయిన వాళ్ళు ఉద్యోగాలు కొట్టుకొని వెళ్ళిపోయారు. మీ గవర్నమెంట్ వచ్చినాక ప్రిపరేషన్ కొనసాగిస్తూ ప్రిపరేషన్లో ఉండి కదా, వాడు నోటిఫికేషన్ ఇస్తేనే కదా వీడు రాసేది. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రిపేర్ అయిన వాళ్ళే ఎగ్జామ్ రాశారు, నీ గవర్నమెంట్లో ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు కదా. నువ్వేమన్నావు 2 లక్షల ఉద్యోగాలు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇస్తా అని చెప్పినావు. ఆ ఉద్యోగాలు ఇవ్వకుండా గత గవర్నమెంట్ ఇచ్చిన ఉద్యోగాలు మీ ఖాతాలు వేసుకొని ఒక మంత్రి 60,000 అంటాడు, ముఖ్యమంత్రి 60,000 అంటాడు, చంద్రబాబు 70,000 అంటాడు. ఇగో త్వరలో అని చెప్పేసి మరికొంతమంది కాంగ్రెస్ సెక్యూరిటీ పర్సన్స్గా పనిచేసే సెక్యూరిటీ గార్డులు చెప్తా ఉన్నారు. ఒక 3-4 సెక్యూరిటీ గార్డు కూడా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇట్లు ఇస్తాం అట్లు ఇస్తాం అని చెప్పేసి నిరుద్యోగుల నిండా ముంచుతుంది గవర్నమెంట్. డిగ్రీ పాస్ అయితే కార్డులు ఇస్తామన్నారు, పీజీ పాస్ అయితే కార్డులు ఇస్తామన్నారు. నిరుద్యోగులకు సంబంధించి మీరు ఒక్క పననే ఏమైనా చేసారా? జీవోలలో కరెక్షన్ చేసి నియామక పత్రాలు ఇచ్చిరేమో కానీ అవి మీ ఉద్యోగాలు కావు. ఇవాళ రైతులకు రైతు బంధు ఇచ్చినారు, ఇవాళ రేషన్ కార్డు వాళ్ళకు ఇవాళ సన్న బియ్యం ఇచ్చినారు, మహిళా వాళ్ళకు మహిళలకు ఇచ్చినారు. మరి నిరుద్యోగులు ఏం పాపం చేశారు? నిరుద్యోగ సంబంధించిన ఉద్యోగాలు ఎందుకు ఇయ్యారు? మీరు ఇచ్చిన హామీలే కదా, కొత్త ఏం అడుగుతలేడు కదా. పైగా మీ శాంతియుతంగా మేము పదే నేను మీడియాతో అంతకుముందు 3-4 రోజుల్లో మాట్లాడింది కూడా, సిటీ సెంటర్ లైబ్లో ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా మేము శాంతియుతంగానే వస్తున్నాం, ముట్టడి కోసం వస్తలేము. మీ అద్దంకి దయాకర్ సిటీ సెంటర్ లైబ్రరీకి వస్తే ప్రశాంతంగా ఉన్నాం, సబ్జెక్టు మాత్రమే చెప్పినాం, అక్కడ ఆయన డిస్టర్బ్ చేయలేదు. అదే మాదిరిగా మాతో చర్చ పెట్టండి. మీ గాంధీ భవన్లో చర్చ పెడితే మా సబ్జెక్ట్ అనేది నిరుద్యోగ సమస్య అనేది హైలైట్ అవుతుంది, నిరుద్యోగ ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఉంటున్న ఉద్దేశంతో మేము పోయినాం. మేము పోకముందే పోలీసులు ఫుల్ బందోబస్తు పెట్టి, పైగా ఒక రోజు ముందు కూడా అద్దంకి దయాకర్ ఫోన్ చేసిన ఏమని చెప్పినా, అన్న మేము వస్తున్నాం, మీరు ఫుల్ పోలీస్ బందోబస్తు పెట్టి గిరెస్ట్లు ఏం పెట్టకండి, మీ శాంతియుతంగానే ఉంటాం, మీతో మాట్లాడుతాం. 1-2 అవసరమైతే ముఖ్యమంత్రి టైం లేకపోతే 1-2 మంత్రులను అరేంజ్ చేసుకొని మాకు చర్చ పెట్టండి, మా సమస్యను తీసుకుపోండి అని చెప్పే ప్రయత్నం చేస్తే మేము ఆడికి పోకముందే ఫుల్
పోలీసులు మొత్తం ఈడికాడి బారికేడ్లు వ్యాన్లు గందరగోళం చేశారు, అరెస్ట్ చేసిండ్రు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్. వాస్తవంగా నాకు నిన్న ముట్టడి జరగకముందే యూట్యూబ్లో మాట్లాడిన విద్యార్థులను రెచ్చగొట్టామన్న ఉద్దేశంతో నా దాని సెక్షన్ 351, సెక్షన్ 352, సెక్షన్ 318 పైన 3 సెక్షన్లు పెట్టి అంతకుముందు ఎఫ్ఐఆర్ తయారు చేశారు. నా అఫ్జల్గంజ్లో అరెస్ట్ చేసి సాయంత్రం వరకు కూర్చోబెట్టి రాత్రి 7:30కు నీ మీద కేసు పెట్టమని చెప్పేసి ఎఫ్ఐఆర్ మీద నా మీద సంతకం పెట్టించుకొని రాత్రి 10:30-11 గంటలకు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి గారి ముందు ప్రవేశపెడితే నా వాదన వినిపించిన, మేడం జరుగుతున్నది ఇది, ఇవాళ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని క్లారిటీ చెప్పారు, మేనిఫెస్టో పెట్టారు, మేనిఫెస్టో అమలు చేయడం లేదు. గత గవర్నమెంట్లో నిరుద్యోగులు మోసపోయారు, ఈ గవర్నమెంట్లో మోసపోయినారు. ఇలా 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్న రాష్ట్రంలో మరి 30 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ ప్రణాళిక ఏంటి? ప్రైవేట్ రంగంలో ఏ ఉద్యోగాలు ఇస్తారు, ప్రభుత్వ రంగంలో ఏ ఉద్యోగాలు ఇస్తారు? ఇవాళ హైదరాబాద్ మొత్తం నాన్ లోకల్ కబ్జాలో నిండిపోయింది, సాఫ్ట్వేర్ రంగం మొత్తం ఆంధ్రాలో కబ్జాలు ఉంది, వ్యాపారం మొత్తం గుజరాతీ మార్వాడి చేతిలో ఉంది, కింది స్థాయిలో ఉన్నటువంటి కార్పెంటర్ పని, ప్లంబర్ పని, బండల పని, ఈ పనులు మొత్తం కూడా ఒరిస్సా, బీహారు అండ్ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు ఉన్నాడు. ఇవాళ హైదరాబాదు పేరుకే హైదరాబాద్, గొప్ప హైదరాబాదు మహానగరం రోజు రోజు అభివృద్ధి చెందుతుంది. వందలాది కంపెనీలు వస్తున్నాయి, వందలాది వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. నీ పెట్టుబడులలో, నీ కంపెనీలలో తెలంగాణ బిడ్డకు స్థానం ఉన్నదా? నిజంగా తెలంగాణ విద్యార్థులకు ఉద్యోగాలు ఇస్తున్నారా? ఇవ్వట్లేరు. పేరు గొప్ప ఊరి దిబ్బ. ఇవాళ కేసీఆర్ తీసుకొచ్చిన జోనల్ సిస్టమ్ కారణంగా, కొత్త జోనల్ సిస్టమ్ కారణంగా హైదరాబాదులో వరంగల్ జిల్లా వాడు, మహబూబ్నగర్ జిల్లా వాడు, నల్గొండ జిల్లా వాడు, మొత్తం తెలంగాణ కాసైతే ఏ ప్రజలైతే కొట్లాడిన వాళ్ళు హైదరాబాద్ మహానగరం ఉన్న వాళ్ళు కొట్లాడలే, పక్క జిల్లాల వాళ్ళు కొట్లాడిన వాళ్ళకి హైదరాబాద్లో స్థానం లేకుండా జోనల్ కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వాళ్ళు 10 సంవత్సరాల పాటు జోనల్ సిస్టమ్ పేరుతో ఆపి ఇంకొక సంవత్సరం అంటే 6 నెలలలోగా ఎన్నికలు వస్తాయనగా నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎగ్జామ్ పెట్టారు. జీవోలల్లో గందరగోళాల కారణంగా నియమపత్రాలు ఇవ్వకపోయారు. ఆ నియమపత్రాలు మాత్రమే ఇచ్చిన వీళ్ళు మీ ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి 2 సంవత్సరాలుగా, దాదాపు ఇంకో 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అయిపోతుంది, కాలం గడిపేస్తున్నారు. ఈ నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా. మీరు ఇస్తున్న ఉద్యోగాలలో తక్షణమే 2 లక్షలు ఇవ్వరు, మీ ఇస్తున్న కాదు, కనీసం తక్షణమే ఇవాళ జీపీఓ 10,954 ఉద్యోగాలు ప్రకటన వచ్చింది. పాతోళ్ళు అవసరం లేదు, పాతోళ్ళు వద్దనే వ్యవస్థ వద్దనే పక్కన పెట్టారు. మళ్ళీ వ్యవస్థను మీరు మీ యొక్క వ్యవస్థ కోసం మళ్ళీ తీసుకొచ్చారు పాతోళ్ళని. వాస్తవంగా పాతోళ్ళకి ఏ ఎగ్జామ్ పెట్టద్దు, ఆల్రెడీ విఆర్ఓ వాళ్ళందరినీ యాస్టీజ్గా ఇళ్ళకి జంప్ చేసుకోవాలి, అట్లా డంప్ చేయలేదు. మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు, 3 సార్లు ఎగ్జామ్ పెట్టారు. కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోమన్నారు. ఒకసారి క్వాలిఫై కానీ మళ్ళీ అట్లా అప్లై చేసుకుంటావు, మళ్ళీ ఎగ్జామ్. అసలు వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాల్సిన పని లేదు, యాస్టీజ్గా పాతోళ్ళందరూ కొత్త తీసుకోకుండా మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. 2 సార్లు ఎగ్జామ్ పెట్టారు. 2 సార్లు ఎగ్జామ్ పెట్టినా 5,000 మంది క్వాలిఫై అయ్యారు. 5,000 పోనీ ఇంకొక 6,000 ఉద్యోగాలు ఉన్నాయి కదా, 6,000 ఉద్యోగాలు తక్షణమే నోటిఫికేషన్ ఇవ్వండి, రెడీగా ఉంది, ఆర్థిక శాఖ ఆమోదం పొందుంది, మీకు అవసరం ఉంది. పైగా 11 లక్షలకు సంబంధించినటువంటి రెవెన్యూ అప్లికేషన్ సమస్యల మీద వచ్చినది. మీరేమన్నారు, గతంలో ఉన్న ధరణి ప్రాబ్లం ఉందని భూభారత్ తీసుకొచ్చారు, మీకు అప్లికేషన్లు వచ్చి కూడా 2 నెలలు అవుతున్నాయి. ఇప్పుడు తక్షణమే అవసరం ఉంది కూడా అప్లికేషన్ ఇవ్వాలి కదా, నోటిఫికేషన్ ఇవ్వాలి కదా. 6,000 ఉద్యోగాలు తక్షణమే కనుక జీపీఓ నోటిఫికేషన్ ఇస్తే మన గ్రూప్ 2 రాని పిల్లలు, ఎస్ఐ కానిస్టేబుల్ పిల్లలు 1 మార్లతో 2 మార్లతో 10 మార్లతో 5 మార్లతో ఉద్యోగాలు పోయిన వాళ్ళందరూ జీపీ ఉద్యోగాలు కొట్టుకొని పోతారు. ఇవాళ పవర్ సెక్టర్ ఇవాళ చాలా ఇబ్బంది పడుతుంది, అక్కడ మ్యాన్ పవర్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. 5,368 ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రతి ఎవిడెన్స్ మీ దగ్గర ఉంది, ఆర్థిక శాఖ ఆమోదం పొందింది, అక్కడ అవసరాలు ఉన్నాయి. నోటిఫికేషన్ చేయడానికి ఏం రోగము? డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే నీకు ముఖ్యమంత్రి ఎందుకు నువ్వు రాజీనామా చేయి, నీతోని కావడం లేదు. ఈయనకు ఆర్థికంగా రాష్ట్రాన్ని బలోపేతం చేసే సత్తా దమ్ము ఈయనకు లేదు. ఉన్న కాడి ఊడ్చుకోబెట్టేసి పనికి మళ్ళీ పథకాలు పెట్టి ఇచ్చి 6,800 కోట్ల రూపాయలు వాళ్ళ ఫ్రీ మహిళలకు ఇచ్చారు. ఒక్క మహిళన్న మీ గాంధీ భవన్కి వచ్చి మా ఫ్రీ బస్ కావాలని అడిగిరా? అదే 6,800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ గవర్నమెంట్ స్కూల్ బాగా చేసి, వాళ్ళ ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ ఆసుపత్రి బాగా చేసి, గాంధీ ఆసుపత్రిని బాగా చేసి, మెయింటెనెన్స్ ఎంత దరిద్రంగా ఉంటుంది అంత దరిద్రంగా ఉంటుంది. మంచిగా చేసి ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా. అంటే మీ అధికారం కోసం ఇవాళ రాజకీయ నాయకులు అధికారం కోసమే హామీలు ఇస్తున్నారు, అధికారం కోసమే పథకాలు పెడుతుంది తప్ప రాష్ట్ర భవిష్యత్తు ఏంటి, నిరుద్యోగ సమస్య పరిష్కారం ఏంటి చెప్పే ప్రయత్నం చేయలేరు. ఇవాళ గ్రూప్ 2, 3 సంబంధించిన ఉద్యోగాలు ఇవ్వాలా, పాత నోటిఫికేషన్ పక్కన పెట్టండి, ఇంకా కోట్లాది ఇంకా మిగులుతుంది.
ఉంటుంది. ఇంకో సంవత్సరం కోట్లని ఉంటుంది, అప్పటిదాకా నోటిఫికేషన్ లేవను. ఆ పాత క్లియర్ అయితేనే కొత్త ఇస్తామని చెప్పేసి ఎవడు చెప్పిండు? ఏ రాజ్యాంగంలో చెప్పబడింది? గ్రూప్ 1, గ్రూప్ 2, 3 రిజల్ట్కి సంబంధం లేకుండా కొత్త నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వండి. ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి గత గవర్నమెంట్లో 2 సంవత్సరాల పైన అయిపోయింది వాళ్ళ గవర్నమెంట్లో. వీళ్ళు వచ్చి 20 నెలలు అవుతుంది. 3.5 సంవత్సరాలుగా ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాలేదు. గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో 50,000 ఉద్యోగాలు ఎస్ఐ కానిస్టేబుల్ నింపారు. మీరు ఒక ఉద్యోగం నింపడం లేదు కదా. మీరు నిరుద్యోగులందరినీ మచ్చగా చేసుకొని మోసం చేసి రాహుల్ గాంధీని పట్టుకొచ్చి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ఇవాళ ఉద్యోగాలు ఇవ్వకుండా దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నారు? నిరుద్యోగులలో అసహనం పెరుగుతుంది. మీరు గనక స్థానిక సంస్థ ఎన్నికల్లోగా ఖచ్చితంగా ఒక 4-5 నోటిఫికేషన్లు ఇమీడియట్గా 30-40 ఉద్యోగాలన్న మీరు ప్రకటన చేయకపోతే మీకు వాళ్ళకు 10 ఏళ్లలో వచ్చిన వ్యతిరేకత మీకు 20 నెలల్లో వచ్చింది. మీరు స్థానిక సంస్థ ఎన్నికల్లో తీవ్రమైన ప్రభావం పడుతుంది, అసహనం పెరుగుతుంది. విద్యార్థులు రేపు వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే బీటెక్ ఎంటెక్ చేసి 15,000 రూపాయల జీతం పెరగకపోతే అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉంది. ఇవాళ ఫోన్పేలలో వివిధ రకాల మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలు చేసేది ఎవరో కాదు, చదువుకున్నటువంటి విద్యార్థులే. ఉద్యోగం దొరకక వాళ్ళు ఇచ్చే 30,000-40,000 జీతం కోసం పనిచేసి వివిధ దేశాలకు పోయి వాళ్ళ రోజు 100 కోట్ల రూపాయలు ఇలా మోసం జరుగుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ 1000 మందిని గాంధీ భవన్ దగ్గర పోలీసులు పెడుతున్నారు కదా. మీరు ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఆన్లైన్ మోసాలు ఎందుకు నిర్వహించలేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్? మీకు పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం. ఐటీకి సంబంధించిన సెక్టర్ పోలీసులు ఎందుకు నియమించుకోలేకపోతున్నారు? గాంధీ భవన్ కాడ 1000 మంది పోలీసులు పెట్టే బదులు రోజు 100 కోట్ల రూపాయలు వాళ్ళ ఆన్లైన్ మోసాలు జరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంఖ నాకుతుందా? మరి అక్కడ అడ్డుకోవాలి కదా, మీ యొక్క మ్యాన్ పవర్ని పెంచుకోవాలి కదా. మీరు గవర్నమెంట్కు మీకు లిస్ట్ ఇవ్వాలి కదా. బీటెక్ ఎంటెక్ చేసిన చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఆన్లైన్ మోసాలు తగ్గించే ప్రయత్నం 100 కోట్ల రూపాయలు అమాయకులు పోతున్నారు. పెన్షన్దారులంతా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. దాన్ని వదిలిపెట్టి నిరుద్యోగులు మీ శాంతియుతంగా వింతి పత్రాలు ఇవ్వడానికి మేము గొడవ చేయట్లేం, ప్రశాంతంగా పోతున్నాం. మేము పదే 3 రోజుల పాటు అదే ముచ్చట చెప్పినాం. ఫస్ట్ మేము ముట్టడి కోసం పోతున్నాం, శాంతియుతంగా పోతాం చెప్తాం. శాంతియుతంగా పోతే అశోక్ సార్ మీరు కేసులు ఎందుకు పెడుతున్నారు? మీ గవర్నమెంట్ అధికారంలో రావడం నేను కూడా ఉన్నది కారణం కదా. అంటే ఇదే అశోక్ సార్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా పోరాటం చేస్తుండే నిరుద్యోగుల పక్షాన. మరి అప్పుడు రాహుల్ గాంధీ సపోర్ట్ చేసిండు, ప్రియాంక గాంధీ సపోర్ట్ చేసింది, రేవంత్ రెడ్డి కూడా వచ్చి మీకు సపోర్ట్ చేసిండు. అశోక్ సార్ గారు మీకు మేము ఉన్నాం, ఖచ్చితంగా మా ప్రభుత్వం కోసం మీరు పోరాటం చేయండి, ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పింది. మళ్ళీ ఇప్పుడు ఎందుకు మీకు వ్యతిరేకంగా మారి మీరు నిరుద్యోగులను రెచ్చగొట్టేట్టుగా మాట్లాడుతున్నారని ఎట్లా చూడొచ్చు అసలు నిజంగా? అంటే ఇది దౌర్భాగ్యం అండి. ఎంత అంటే అధికారంలో రావడం వరకు మాత్రమే ఉపయోగపడ్డాం. అధికారంలో వచ్చినాక చెత్తబుట్టలాగా నిరుద్యోగులందరినీ పక్కన పడేశారు. మరి రాహుల్ గాంధీ ఎడిపోయింది, ఆడికి వారిపోయింది, వాళ్ళ ప్రియాంక గాంధీ ఎక్కడ వారిపోయింది? రేవంత్ రెడ్డికి సిగ్గు శరం ఏది కూడా లేదు. ఎందుకంటే అసలు దౌర్భాగ్యం ఏంటంటే ఒక అనర్హుడిని సీఎం సీట్లో కూర్చోబెట్టారు. అర్హత లేదు ఆయనకు, ఎందుకంటే పరిపాలన పైన అవగాహన లేదు. ఆయనను ఏం చేయాలంటే ఆయన ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి పీసీసీ అధ్యక్షుడిగానే పనికొస్తాడు. ఎందుకంటే రాజకీయాలు బాగా మాట్లాడతారు కదా. మైక్ దొరికితే అసలు ఆయన కేసీఆర్ యొక్క కుటుంబం మీద అసలు ఆయన మాట్లాడినట్టు ఎవడు మాట్లాడు. అంటే నేను ముఖ్యమంత్రిని చేసింది రోజు కేసీఆర్ కుటుంబాన్ని తిడుతందుక రాష్ట్రాన్ని పరిపాలన చేయమని చెప్పడం కోసమా? నువ్వు రాష్ట్రంలో నిధులు సమకూర్చే విధంగా పెంచాలా, పన్నులు పెంచాలా? ఇవాళ మద్యాన్ని మొత్తం బంద్ చేస్తామని చెప్పిన 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయలు పెడుతున్నాం. అంటే మద్యం పాలసీ ద్వారా బతికే పరిస్థితి తీసుకొచ్చారు రాష్ట్రాన్ని. మొత్తంగా దివాళా తీసే పరిస్థితి తీసుకొస్తున్నాయి ఈ రాష్ట్రాన్ని ఏ ముఖ్యమంత్రి వచ్చినా. అందుకే చదువుకున్నటువంటి మేధావులారా మనకు కూడా సిగ్గు శరము లజ్జ ఉండాలా. ఎందుకంటే చదువుకున్నోడు ఓటుకు అమ్ముడుపోతున్నాడు, ఒక గవర్నమెంట్ టీచర్ అమ్ముడుపోతున్నాడు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అమ్ముడుపోతున్నాడు. చదువుకొని డిగ్రీలు చేసి పీజీలు చేసి పిహెచ్డీలు చేసి మొత్తం చదువుకున్నాడు కూడా అమ్ముడు పోతే ఇంకా చదువుకున్న అమాయకులంటే అమ్ముడుపోతే ఓటుకు అమ్ముడు పోతుంది. కాబట్టి వాళ్ళ రాష్ట్రం దివాళా తీసే పరిస్థితికి వచ్చింది. ఓటు అమ్ముడు పోకపోతే పర్ఫెక్ట్ పర్సన్ కనుక వస్తే పరిపాలన చక్కగా ఉంటే రాష్ట్ర అభివృద్ధిలోకి పోతుంది. దయచేసి ఓటు నమ్ముకోకండి. ఇవాళ నిరుద్యోగులు 30 లక్షల మంది మొబిలైజ్ చేయండి. ఉద్యోగాలు కావాలని మాట్లాడతారు కదా, కామెంట్లు పెడతారు కదా. ఒక్కసారి 2,000 రూపాయలు 3,000 రూపాయలు తీసుకుపోతే నీ కుటుంబం ఏమైనా కుప్పకూలుతుందా? 3,000 రూపాయల కక్కుర్తి పడి 5 ఏళ్ల యొక్క జీవితాన్ని మొత్తం సంకనాకిస్తున్నారు కదా. ఎందుకు? ఈ ఓటు అమ్ముడు పోయే కాలం ఉన్నంత వరకు దేశం యొక్క పరిస్థితి, రాష్ట్రం యొక్క పరిస్థితి ఇట్లనే ఉంటుంది. నిరుద్యోగుల జీవితాలు ఇట్లనే ఉంటాయి. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు, వాళ్ళ ప్రణాళిక ఏంటి? బీటెక్ చేసిన ఎంటెక్ చేసి రోడ్డు మీదకి వస్తుండు. రోడ్డు మీదకి వచ్చిన వాడికి ఉపాధి ఏంటి? వాడికి ఏ రకమైన ఉద్యోగం అవసరమో, ఏ రకమైన ఉద్యోగం ఇవ్వాలా? స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలు ఎందుకు పెడతలేరు? ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎందుకు స్కిల్స్ నేర్పించట్లేరు? ఇంటర్మీడియట్లో డిగ్రీలలో ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎందుకు మార్చట్లేరు? ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్ట్రెంత్ ఎందుకు
ఎందుకు తగ్గుతుంది? నారాయణ చేతులు ఎందుకు పెరుగుతుంది? ఒక మధ్యతరగతి మహాభారతంలో ఒక టీచర్ అనే వ్యక్తికి 50,000 రూపాయలు 60,000 రూపాయలు 70,000 రూపాయలు జీతం వస్తే తన కొడుకుకి చైతన్య నారాయణలో 4 లక్షల రూపాయల ఫీజులు కడుతున్నారు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? గవర్నమెంట్ వ్యవస్థను బాగు చేయకుండా ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తూ మధ్యతరగతిని విద్యా వైద్యం పేరుతో రక్తం జలగల్లా ఇవాళ కార్పొరేట్ విద్యా వ్యవస్థ, కార్పొరేట్ వైద్యము జలగల్లుగా పట్టి లాగుతున్నది. మనమే ఓటుకు అమ్ముడు పోతున్నాం. ఈ ఓటుకు అమ్ముడు పోయిన రోజులు ఈ దౌర్భాగ్యం అనే పరిస్థితి ఇట్లనే ఉంటాయి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు గవర్నమెంట్ ఉద్యోగాలు తక్షణమే రేపే మీరు జీపో విడుదల చేయండి. పవర్ సెక్టర్లో 5,365 ఉద్యోగాలు తక్షణమే చేయండి. ఓ 10,000-15,000 పోలీస్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలు ఓపెన్ చేయండి. డిఎస్ సంబంధించి 10,000-15,000 ఉద్యోగాలు తక్షణమే వేయండి. అదే మాదిరిగా గ్రూప్ 1 గ్రూప్ 2 పాత గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇవ్వండి. డిప్యూటీ సర్వేయర్ 1000 పోస్టులు ఆ పోస్టులు ఇవ్వండి. ఏదైతే తక్షణం అవసరం ఉన్న ఉద్యోగాలు వేసి నిరుద్యోగులను శాంతపరిచే ప్రయత్నం చేయండి. లేకపోతే మిమ్మల్ని వెంటబడి తరిమే పరిస్థితి వస్తుంది. రేపు స్థానిక సంస్థలు ఒక్క ఊర్లో ఉల్లిగడ్డ టమాటాలు కనుక ఇసిరితే ప్రతి గ్రామాలు ఇసిరిస్తారు. కోడిగుడ్లు టమాటాలు మీకు దిక్కైతాయి. ఖచ్చితంగా రేపు ఏ ఎమ్మెల్యేని కూడా ఊర్లలోకి రానియము. నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఎన్నికల్లో పోతే మాత్రం ఖచ్చితంగా నిరుద్యోగులు తడాక చూపిస్తారు. తక్షణమే నోటిఫికేషన్ అని డిమాండ్ చేస్తున్నాం. అశోక్ సార్ మీద ఇంకా 100 కేసులు పెట్టుకోండి, నేను ఎదుర్కొంటాను. జైలు పంపితే పంపండి, పీడీ యాక్ట్ పెడితే పెట్టుకోండి, నిరుద్యోగులు మాత్రం ఇబ్బంది పెట్టకండి.